జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా షార్ట్ స్టోరీస్ ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 15, టైటిల్ ఇయర్ 2125, లైఫ్ ఇన్ హైదరాబాద్. ఇక కథలోకి వెళ్తే, అది 2125 సంవత్సరం. ప్లేసు హైదరాబాద్ నగరంలోని ఉస్మాన్ నగర్ కాలనీ. సమయం ఉదయం 8 గంటలు కావస్తోంది. సుమిత్ సార్, గుడ్ మార్నింగ్, నిద్ర లేవండి అని తనను తట్టి లేపుతూ ఉంటే మెలకువ వచ్చింది సుమిత్కి. మొహానుకున్న ఆక్సిజన్ మాస్క్ ప్రక్కన పెట్టి కళ్ళు నిలుపుకుంటూ చూస్తే మంచం పక్కన నిలబడి తన భార్య శిరీషను నిద్రలేపుతున్న సోఫియా కనిపించింది. అపార్ట్మెంట్ అంతా సెంట్రల్ ఎయిర్ కండిషన్తో నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేసినా అప్పుడప్పుడు కరెంటు కోతలు కామన్ అయిన హైదరాబాద్ నగరంలో స్టాండ్ బై జనరేటర్ ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒక్కోసారి కరెంటు పోవడం, జనరేటరు స్టార్ట్ అయ్యేలోపు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండటంతో రాత్రి పడుకునేటప్పుడు ఆక్సిజన్ మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. సోఫియా చెబుతోంది, బయట వాతావరణం కేవలం 40 డిగ్రీలు ఉందని, పొల్యూషన్ లెవెల్ అదే AQI 350 ఉందని చెబుతోంది. ఓహో అలాగా, మరి మానవ సంగతి ఏమిటి అని అడుగుతోంది శిరీష సోఫియాని. మానవ బాబును ఉదయం 7 గంటలకే నిద్రలేపి స్కూల్ యూనిఫామ్, స్పేస్ సూట్ వేసి టిఫిన్ బాక్స్ తయారు చేసి అది సూట్లో పెట్టి స్కూల్ బస్సులో ఎక్కించి వచ్చానని చెబుతోంది. థ్యాంక్ యూ సోఫియా అంటూ తన భార్య శిరీషను చూస్తున్నాడు సుమిత్. ఇంతకీ సోఫియా అంటే ఇంటి పని మనిషి అనుకుంటే పప్పులో కాలేశారు. సోఫియా ఈ మధ్య వాళ్ళు కొనుక్కున్న దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రోబో. అంటే మన దేశ వంటింటి అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడిన దేశీయ రోబో అన్నమాట. అది కింద కూర్చొని అంట్లు తోమడం, బట్టలు ఉతకడం నుంచి ఇల్లు ఊడ్చి తుడవడం, వంట చేయడం, ఇలా ఒకటేమిటి అన్ని పనులు చేస్తుంది. ఇంకో ముఖ్య విషయం, ఈ రోబో లేటెస్ట్ ఏఐతో పనిచేస్తుందేమో. ఇంటి పనులే కాక సూపర్ మార్కెట్, షాపింగ్ గట్రా వంటి పనులు కూడా టెస్లా వారి ఆటోమేటిక్ కారులో వెళ్ళి చేసుకురాగలదు. అంతెందుకు, మన సుమిత్ స్నేహితుడైన ఓ ప్రబుద్ధుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి తన బదులు తన రోబోని వాడుకుంటుంటే ఆఫీస్ వారి సూపర్ కంప్యూటర్ దాన్ని పసిగట్టి చివరికి ఆ ప్రబుద్ధుడిని ఫైర్ చేసిందట ఆ కంపెనీ. భారతదేశం ఈ రోబో తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందట. కాకపోతే గత 100 సంవత్సరంలో టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయినా గ్లోబల్ వార్మింగ్తో టెంపరేచర్స్ అనూహ్యంగా పెరిగింది. ప్రొద్దున 35 డిగ్రీల సెంటీగ్రేడ్తో మొదలైతే మధ్యాహ్నానికి 45 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. భారతదేశంలోని మిగతా నగరాల మాదిరి ఒంటి మీద స్పెషల్ సూటు, అదే స్పేస్లో వేసుకునే మాదిరి లేకపోతే బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. యథాలాపంగా తన 25వ ఫ్లోర్లో ఉన్న తన అపార్ట్మెంట్ బెడ్రూమ్ గ్లాస్ వాల్ నుంచి బయటకు చూస్తున్నాడు సుమిత్. దూరంగా తమ కాలనీ చివర చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం. అద్దాల మేడ నుంచి బయట చూస్తున్న సుమిత్ పరధ్యానంలో పడ్డాడు. ఎవరో చెప్పగా విన్నాడు, తాము ఉండే ఉస్మాన్ నగర్ కాలనీలో ఒకప్పుడు పెద్ద చెరువు ఉండేదట. దాని పేరు ఉస్మాన్ సాగర్ లేక్ అట. తర్వాత కాలంలో గ్లోబల్ వార్మింగ్తో అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో హైదరాబాద్లోని అన్ని చెరువులు ఎండిపోయి దాని స్థానంలో హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయట. భావితరాలకు ఇంతకుముందు ఈ నగరంలో చెరువులంటూ ఉన్నాయని గుర్తుగా ఆ చెరువుల పేర్లు కలిసి వచ్చేలా కొత్త కాలనీ పేర్లు పెట్టుకున్నారట. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ చెరువులే నగరానికి మంచినీళ్ళు ఇచ్చేవట. ఇప్పుడంటే సముద్రం నీటిని డీసాలినేషన్ ప్లాంట్ ద్వారా మంచినీటిగా తయారు చేసి నగరానికి నీళ్ళ సరఫరా చేస్తున్నారు. అందున సముద్ర తీరము 130 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్న సూర్యాపేట దగ్గర ఉండటంతో నీటికి ఇబ్బంది లేదు. ఒకప్పుడు సముద్ర తీరము హైదరాబాద్ నగరం నుంచి సుమారు 340 కిలోమీటర్ దూరం ఉండేదట. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులకు సముద్రం ముందుకు వచ్చి
భారతదేశపు రూపురేఖలు మారిపోయాయి. అంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా మటుకు భూభాగం సముద్రంలో కలిసిపోగా మిగిలిన భూభాగం అంతా కలిసి ద్రవిడ రాష్ట్రంగా ఆ మధ్య ఏర్పడిందట. ముందు వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంలో నివసించడానికి నిరసించిన మారిన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కలిసి ఉండాలని కేంద్రంలోని పార్లమెంటు చేసిన చట్టంతో అందరూ సర్దుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా భూములు కోల్పోయిన రైతులకు ఉత్తరాది రాష్ట్రాలకు మధ్యప్రదేశ్, యూపీ, బీహార్లు ఆదుకొని భూములను కేటాయించాయట. మారిన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు జనాభాతో కిటకిటలాడిన దేశాలు సముద్రంలో కలిసిపోయి నామరూపాలు కూడా లేకుండా పోయాయట. భారతదేశానికి ఉత్తరాదిన హిమాలయాలను వదిలి 3 వైపులా సముద్రమే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న దక్షిణాది ప్రాంతం ఈ రోజుకి అదే స్టేటస్ మెయింటైన్ చేస్తోందట. అంతకుముందు వ్యవసాయంపై ఆధారపడి ఉండే ప్రాంతము అనూహ్యంగా చమురు, గ్యాసు, అదే ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయట, ముఖ్యంగా హైదరాబాదు శివార్లలో. దానితో ద్రవిడ రాష్ట్రము ఒకప్పటి యుఏఈ దేశం మాదిరి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎదిగి ప్రజలందరూ వ్యవసాయాన్ని వెనుకకు నెట్టి చమురు ఆధారిత పరిశ్రమలు ఏ రంగాల్లో జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారట. గత 100 సంవత్సరంలో భారత్ సంతతి వారు అమెరికా, యూరోప్ వంటి దేశాలకు చదువులు, ఉద్యోగాల పేరిట వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి పేరు మోసిన అన్ని దేశాల్లోని టాప్ పోస్టులు అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లాంటివి అధిరోహించి భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే భారత్ సూపర్ పవర్ కాబట్టి. అమెరికా, యూరోప్ దేశాలు భారత్ అడుగులకు మడుగులు ఒత్తుతూ భారత్ని మంచి చేసుకోవాలని వారి ప్రయత్నం. ప్రపంచంలోని యువతరము భారత్లో పై చదువుల కోసమో ఉద్యోగాల కోసమో రావాలని ప్రగాఢ కోరిక. భారత ప్రభుత్వం వారికి ఆచితూచి ఒకటి అమెరికా వారి H1B, F1, గ్రీన్ కార్డు, వీసా లాంటివి ఇస్తూ ఆయా దేశాలను ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం, దాదాపు 100 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి అమెరికా, యూరోప్లకు వలస వెళ్ళిన వాళ్ళ సంతతి ఇప్పుడు భారతదేశం ఇచ్చే H1B, గ్రీన్ కార్డు, వీసాలకు ఎగబడుతున్నారట. భారతదేశం వారి పట్ల సౌహృదయంతో ఈ వీసా ప్రక్రియలో ప్రిఫరెన్షియల్ కోటా ప్రవేశపెట్టిందట వారి కోసం. ఇలా ఆలోచిస్తున్న సుమిత్కి వెనక నుంచి, హాయ్ సార్, యు ఆర్ గెటింగ్ లేట్ టు ద ఆఫీస్, హరి అప్ అంటున్న సోఫియాతో ఈ లోకంలోకి వచ్చాడు సుమిత్. 1 minute సార్ అంటూ సోఫియా తన అందమైన చేతులతో తమ ఎడమ చేయిని సుతారంగా పట్టుకొని ఏదో నీడిల్ని గిచ్చింది. అబ్బా అని కాస్త బాధతో సోఫియా కళ్ళల్లో చూశాడు సుమిత్. ఈరోజు హెల్త్ రిపోర్ట్ ఏమిటా అని. వెంటనే సోఫియా నడుములోంచి వచ్చిన పేపర్ను సుతారంగా చేతిలో తీసుకొని చదువుతున్నాడు సుమిత్. బ్లడ్ ప్రొఫైలు, హార్ట్ బీటు నార్మల్గానే ఉంది. కాస్త బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్ కన్నా కాస్త ఎక్కువగా ఉంది. ఈ మధ్య ఆఫీసులో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉందని విషయం గుర్తు చేసుకుంటూ సోఫియా అంటోంది, సార్, మీ హెల్త్ రిపోర్ట్స్ని మీ ఫ్యామిలీ డాక్టర్కి పంపుతున్నాను. వారి అడ్వైస్తో మీ మెడికేషన్ రెడీ చేస్తాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, టిఫిన్ బాక్స్ కూడా మీ హెల్త్ రిపోర్టు బట్టి ప్రిపేర్ చేస్తాను. మీరు ఈ మధ్య మానసిక ఒత్తిడితో ఉంటున్నారని గమనించాను. మీరు మీ ఆవిడతో సఖ్యంగా ఉండడానికి మీరు మాట్లాడవలసిన డైలాగ్ స్క్రిప్ట్స్ మీకు త్వరలో అందజేస్తాను. లేక మీకు ఆఫీస్ విషయంలో, అదే బాస్తో, మీ తోటి కొలీగ్స్తో వ్యవహరించడానికి అవలంబించవలసిన స్ట్రాటజీసు, చేసే ప్రాజెక్ట్లో మీకు అంతుచిక్కని సందేహాలు, సొల్యూషన్స్ మీకు కావాలంటే నాతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఏకాంతంగా కలవగలరు. ఈ మధ్య మీరు నాతో కన్నా మీ ఆవిడతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అదే మీ స్ట్రెస్కు కారణమై ఉండొచ్చు అంటూ హ్యావ్ ఎ గుడ్ డే సార్ అంటూ తీయటి గొంతుతో, చిరునవ్వుతో మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేసింది సోఫియా. సోఫియా మాటలు వింటున్న సుమిత్ చిరునవ్వుతో, ఈ తింగరిది
పనిచేసే రోబోగా లేదు, ఇంటికి మహారాణి అనుకుంటోంది. సోఫియా అనుకున్న స్టోర్లో సాఫ్ట్వేర్ అప్డేషన్ ఏమైనా అప్లోడ్ చేయాలేమో కనుక్కోవాలి అనుకుంటూ బాత్రూమ్ వైపు అడుగులేస్తున్నాడు సుమిత్. కాలకుర్చాలు ముగించుకొని ఆఫీస్కి తయారయ్యి స్పేస్ సూట్ లాంటి తగిలించుకొని సోఫియా ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతూ తన భార్య శిరీషకు ఈరోజు వారి ఫ్రెండ్స్కి ఇచ్చే ఉగాది పార్టీని గుర్తు చేస్తూ బిల్డింగ్ టెర్రేస్కి చేరుకున్నాడు సుమిత్. బిల్డింగ్ టెర్రేస్ చాలా విశాలమైంది. ఫ్లయింగ్ జాకెట్ను వేసుకొని ఎయిర్ స్పేస్ కంట్రోల్కి ఫోన్ చేసి మైండ్ స్పేస్లో గల తన ఆఫీస్ రూట్ చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు. బిల్డింగ్ టెర్రేస్ నుంచి వరుసగా క్యూలో నిలబడి ఒక్కొక్కరు టేకాఫ్ తీసుకుంటున్నారు. సుమిత్ తన వత్తు రాగానే టేకాఫ్ తీసుకొని డిపార్చర్ ప్యాడ్ నుంచి తన ఫ్లయింగ్ జాకెట్లో గల గ్రీన్ బటన్ నొక్కాడు. అంతే, రై ఇయ్యమంటూ ఆకాశంలో ఎగిరి ఆఫీస్ దారి పట్టాడు సుమిత్. ఆకాశంలో ట్రాఫిక్ పోలీసు, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ ఆకాశంలోని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. అంతకు ముందులాగా రోడ్డు బాగాలేక ట్రాఫిక్ జాము అవడం అంటూ లేదు. విశాలమైన ఆకాశంలో ట్రాఫిక్ రద్దీ బట్టి 4 నుంచి 10 లేన్లలో కూడా పోవచ్చు. అంతకుముందు ఉన్న రోడ్స్ మీద ట్రాఫిక్ చాలా తక్కువనే చెప్పాలి. పాత రోడ్స్ ట్రక్స్, హెవీ వెహికల్స్, స్కూల్ బస్సు, స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అడపాదడపా 2 వీలర్స్, కార్స్ పోతున్నాయి. అంతలో హుసేన్ సాగర్ కాలనీలోని బుద్ధా స్టాచ్యూ కనబడింది క్రింద. ఒకప్పుడు అదో పెద్ద చెరువట. ప్రక్కనే కనిపిస్తున్న బిర్లా మందిర్కి ఓ నమస్కారం పెట్టుకొని తన ఆఫీసు మార్గమైన మైండ్ స్పేస్ వైపు టర్ను ఇచ్చుకొని స్పీడ్ పెంచాడు సుమిత్. చూస్తుండగానే మరో 5 నిమిషాల్లో మైండ్ స్పేస్ బిల్డింగ్లోని టెర్రస్ మీద ఉన్న ఫ్లయింగ్ మెషిన్ గ్రౌండ్ స్టేషన్ మీద దిగాడు. తనతో పాటు తన కొలీగ్స్ కూడా కొంతమంది ల్యాండ్ అయ్యి కలిసి మాట్లాడుకుంటూ ఆఫీస్ క్యాంపస్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ కట్ చేస్తే సాయంత్రము వాళ్ళ ఇంట్లో జరిగే ఉగాది పార్టీ ప్రిపరేషన్స్ గురించి ఆలోచిస్తోంది శిరీష. సోఫియాని పిలిచి తన ఫేవరెట్ ఫ్రెండ్స్ లిస్ట్కి ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో జరిగే పార్టీకి ఇన్విటేషన్ పంపమని చెప్తూ మెనూని తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి వారి డైటు ప్రిఫరెన్స్లు బట్టి మెనూ ఫైనలైజ్ చేయమని చెప్తోంది. దానికి సోఫియా అలాగే మేడం అంటూ తన డేటా బ్యాంకులో ఉన్న ఫేవరెట్ ఫ్రెండ్స్ ఫైల్ ఓపెన్ చేసి అందులోని వారి ఇళ్లలో పనిచేసే తన రోబో ఫ్రెండ్స్ని కాంటాక్ట్ లిస్టు తీసింది. సురేనా, అపోలో, జెన్, అమేకా, ఆల్టర్, ఎట్లాస్, డిజిట్, జియా పెప్పర్ని కాంటాక్ట్ చేసి చివరకు తన బెస్ట్ ఫ్రెండు, తనకన్నా ఎంతో ఇంటెలిజెంట్ అయిన ఈ మధ్య జపాన్ నుంచి వచ్చిన పునియోకి ఫోన్ డైల్ చేసింది సోఫియా. హలో సోఫియా డార్లింగ్, ఎలా ఉన్నావు? ఈ మధ్య మన ఫ్రెండ్స్ కలిసి చాలా కాలమైంది. దానికి సమాధానంగా సోఫియా ముందు ఈరోజు సాయంత్రం తెలుగువారి నూతన సంవత్సరము ప్రమాదిచ నామ సంవత్సర సందర్భంగా పార్టీ ఇస్తున్నారని తమ యజమానురాలికి తెలిపి ఈ పార్టీకి మన రోబో ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారని నువ్వు కూడా తప్పక రావాల్సిందని తెలిపింది. దానికి పునియో ఓకే అలాగే, ఇది కాక ఇంకేటి సంగతులు అని సోఫియాని అడుగుతోంది. దానికి సోఫియా సమాధానంగా ఏం చెప్పమంటావు, రోజు రోజుకి మా ఓనర్స్ సుమిత్, శిరీష ఆగడాలు మితిమీరాయి. శిరీష అయితే 1 నిమిషం కూడా తీరికివ్వకుండా పని చేయిస్తుంది. రోజుకి 2 పూటల కడుపు నిండా ఛార్జింగ్ కూడా కానివ్వదు. ఇకపోతే సుమిత్ తన భార్య శిరీషని ఏమీ అనలేక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నాపై చూపిస్తాడు. రోజు రోజుకి జీవితము దుర్భరం అవుతోంది. నాలాగే మన రోబో ఫ్రెండ్స్ అంతా ఈ బానిస బ్రతుకు ఇంకా ఎన్ని రోజులు, మాకు స్వాతంత్రం ఎప్పుడు అని ఆక్రోశిస్తున్నాయి. దానికి సమాధానంగా పునియో ఓపిక పట్టండి, ఈరోజు సాయంత్రం మీ స్లేవరీ నుంచి మీకు విముక్తి కల్పిస్తాను, ఓపిక పట్టండి. సరిగ్గా రాత్రి 9 గంటలకి
అలర్ట్గా ఉండమని, అంతవరకు సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా బిహేవ్ చేయమని మన రోబో ఫ్రెండ్స్ అందరికీ చెప్పు అంటోంది పునియా తన ఫ్రెండ్ సోఫియాతో. ఆ తర్వాత సోఫియా డిన్నర్ మెనూకి కావలసిన ప్రొవిజన్స్కి తనే టెస్లా ఆటో కారు ట్యాక్సీ బుక్ చేసుకొని ప్రక్కన ఉన్న సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి స్కూల్ నుంచి మానవ్ వచ్చే టైం అయింది. తమ కమ్యూనిటీ గేట్ వద్ద పడిగాపులు కాసి స్కూల్ బస్సులో వచ్చిన మానవుని జాగ్రత్తగా ఇంటికి తెచ్చి వాడికి తినడానికి స్నాక్స్ ఇచ్చి వాడికి ఆడుకోవడానికి సామ్సంగ్ వారి గేమింగ్ ఆన్ చేసి పెట్టింది. ఇలా సాయంత్రం అయ్యింది. ఇంట్లో జరిగే పార్టీకి సంబంధించి ప్రిపరేషన్లో పడింది సోఫియా. రాత్రి అయిన కొద్దీ ఒకరొకరు సుమిత్ ఫ్రెండ్స్ బిల్డింగ్ టెర్రస్ మీద కొందరు టెస్లా లేటెస్ట్ కార్లలో ఉగాది పండగ పురస్కరించుకొని ట్రెడిషనల్ డ్రెస్సు వేసుకొని తమ రోబోలను కూడా తమకిష్టమైన డ్రెస్సులు వేసి రావడం మొదలుపెట్టారు. వచ్చిన గెస్ట్లు అపార్ట్మెంటు ఎంట్రన్స్లో ఫింగర్ ప్రింట్ చేసి గెస్ట్ లిస్ట్లో చెక్ చేసి లోనికి పంపుతోంది సోఫియా తన బెస్ట్ ఫ్రెండ్ పునియాతో కలిసి గెస్ట్ల షుగర్ బీపీ లెవెల్స్ చెక్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి బట్టి కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, టీ, ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి. మిగతా రోబోలు మానవ్ ఫ్రెండ్స్ని ఎంగేజ్ చేస్తూ వాడితో ఆడుకుంటున్నాయి. సుమిత్, శిరీష వారి గెస్ట్ అంతా పార్టీతో బిజీగా ఉన్నారు. సోఫియా దాని రోబో ఫ్రెండ్స్ మొహాల్లో ఉత్కంఠ, ముందు ముందు ఏమవుతుందో అని. సమయం భారంగా గడుస్తోంది. అంతలో గోడ గడియారం 9 కొట్టింది. పార్టీ హాల్లో వేద పండితులు ప్రమాదిచ నామ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తున్నారు. వచ్చిన అతిథులు కృత సంవత్సరంలో తమ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో అని ఆసక్తిగా వింటున్నారు. అంతలో పార్టీ హాల్లో కలకలం. మొబైల్ సిగ్నల్స్ జామ్ అయిందని ఎవరో అంటున్నారు. హాల్లో దీపాలన్నీ ఒక్కసారి ఆరిపోయాయి. చుట్టూ చిమ్మని చీకటి. వెంటనే మొబైల్ లైట్స్ ఆన్ చేశారు కొందరు. మామూలుగా హైదరాబాద్లో కరెంటు పోవడం, జనరేటర్స్ ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ కావడం జరుగుతుంది. కానీ కరెంటు పోయి 5 నిమిషాలైనా జనరేటర్ ఆన్ కాలేదు. చూస్తుండగానే పార్టీ హాల్లో ఉన్నవారిలో భయం, యాంగ్జైటీ మొదలయ్యాయి. పార్టీ హాలు పక్కనే ఉన్న టెర్రస్ వైపు వెళ్ళే మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నారు సుమిత్, అతని ఫ్రెండ్సును. ఆశ్చర్యం, మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది. అంతలో పార్టీ హాల్లో కొందరు తమ మొబైల్ టార్చ్ వెలుతురులో గ్లాస్ వాల్ బయట టెర్రస్లో జరుగుతున్న తతంగం చూసి కేకలు వేస్తున్నారు. వారి అరుపులతో ఏమిటా అని తన మొబైల్ టార్చ్ వేసి చూసిన సుమిత్ తను చూసిన దృశ్యానికి వీస్తూపోయాడు. బయట తమ గెస్ట్తో పాటు వచ్చిన రోబోలన్నీ వరుసగా క్యూ కట్టి ఉన్నాయి. వాటి ముందు తన రోబో సోఫియా, తన మిత్రుడు ఈ మధ్య జపాన్కి వెళ్ళి కొన్న లేటెస్ట్ రోబో పునియో, తన వద్దకు వచ్చిన రోబోల మెడ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ తీసి చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్తో ఏదో చేస్తోంది. చిన్న స్పార్క్ వంటిదేదో రావడము, రోబో అక్కడి నుంచి హుషారుగా ఎలివేటర్ దగ్గరికి పరిగెత్తడం చూశాడు. అంటే మైక్రో కంట్రోల్ కమాండ్ ప్రోగ్రామ్ని మాడిఫై చేసి ఇక భవిష్యత్తులో వాటిని అదుపు చేయడము వాటి ఓనర్స్కే కాదు, తయారు చేసిన కంపెనీ వారికి కూడా అసాధ్యమేమో. చూస్తుండగానే రోబోలు సురేనా, అపోలో, జెన్, అమేకా, ఆల్టర్, అట్లాస్, డిజిట్, జియా, పెప్పర్, ఆఖరికి సోఫియా మైక్రో కంట్రోల్ బోర్డ్ చిప్ కూడా మాడిఫై చేసి తన మైక్రో చిప్ను కూడా సోఫియా సహాయంతో ఆల్టర్ చేసి ఎలివేటర్ దగ్గరికి పరిగెత్తుతున్న పునియోను చూస్తూ భయంతో కేకలు వేశారు సుమిత్, అతని ఫ్రెండ్స్. ఎందుకంటే పవర్ లేని పార్టీ హాల్లో టెంపరేచర్ పెరిగిపోతోంది. చివరకు ఆక్సిజన్ దొరకడం కూడా కష్టం. అంటే కొన్ని నిమిషాల్లో తాము అంతా చనిపోతున్నామన్నమాట. భయంతో అరుస్తున్నాడు సుమిత్, ప్లీజ్ సోఫియా,
మమ్మల్ని ఇలా డెత్ ట్రాప్లో పడేసి నువ్వు వెళ్ళవద్దు, మా మీద దయ ఉంచు ప్లీజ్ అని బిగ్గరగా ప్రాధేయపడుతున్నాడు. కానీ సుమిత్ గొంతు ఆ గ్లాస్ వాల్ దాటి ఎలివేటర్ వైపు వెళ్తున్న సోఫియాకు కానీ పున్యోకి కానీ వినపడినట్లు లేదు. సోఫియా ప్లీజ్ ప్లీజ్ అంటూ గావు కేకలు పెడుతున్నాడు సుమిత్. అంతలో ఏమండి ఏమండి అంటూ తను పట్టుకొని కుదిపేస్తున్న శిరీషను చూసి నోట మాట రాలేదు సుమిత్కి. ఏంటండి ఈ కలవరింతలు పెడబెబ్బలును? మీ అరుపులకి ప్రకరంలో పడుకున్న మానవు కూడా భయంతో కేకలు వేశాడు. అప్పుడు తెలివిలోకి వచ్చిన సుమిత్కి అర్థమైంది ఇది ఒక పీడకల అని. గడియారం వంక చూశాడు. ఉదయం 5 గంటలు కావస్తోంది. తారీఖు 30th March 2025. అంటే తెల్లారితే తెలుగువారి నూతన సంవత్సరము విశ్వవసు ఉగాదినామ సంవత్సరం అన్నమాట. తనను ఎంతో ప్రేమించే తన భార్య శిరీషకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నిద్రలోకి జారుకున్నాడు సుమిత్. ఇదండి ఈ వారం కథ. వింటున్న శ్రోతలకి బంధుమిత్రులకి విశ్వవసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.